రెవెన్యూ సదస్సులు 190% పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మిగతా శాతం కూడా ఏమైనా కొలతలు కానీ లేదా కోర్టు తగాదాలు కానీ అంటే ప్రజలకు తెలియదు కాబట్టి రకరకాల వాళ్ళకు ఉండబడినవన్నీ కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉన్నట్టు కోర్టులలో ఉండబడినట్టు కూడా తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ సదస్సుల వలన ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఇప్పించడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా చాలా అన్యాయాలు జరిగినాయి. ప్రభుత్వంలో విపరీతమైన దోపిడీ చేసినారు, ప్రజల్లో వచ్చి దోచుకున్నారు. ప్రతి దాంట్లో ఇసుక గుట్కా మట్కా బెట్టై ప్రతి దాంట్లో దోచుకోవడం అనేది జరిగింది. కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది. మద్యం విధానంలో ఏమైంది, షాపులు నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా, మద్యం షాపులో ఏమో మేము పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు. కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు. బార్లందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళ మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లే. ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో కాండి. ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముందంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలో ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి. వాళ్ళు తాపుకుంటామంటున్నారు, ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరంగా. ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళ అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారు అంటున్నారు. ఎందుకు మాట్లాడాలి? మీ బ్రాంచ్ షాపులు మీరు జరుపుకోండి, నిబంధనల మేరకు జరుపుకోకండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే. కాబట్టి వాళ్ళకు తాపించుకుంటా అంటే మాకు జరగదని బార్లలో వస్తున్నారు. దాదాపు 8-9 బార్లు ఉన్నాయి పొద్దుటూరులో. అంటే వాళ్ళలో సగం ఉన్నాయి వీళ్ళకి కూడా. కాబట్టి వీళ్ళ వ్యాపారము అందరూ 10 గంటల తర్వాతనే బార్ల మీద తెలిసాలా, మద్యం షాపుల్లో తెరచాలా. కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు. ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు. ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు. చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విచ్చలవిడిమైన అవినీతి జరిగిపోయింది. 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు. ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు. కుర్చీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా? అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుని నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చెయ్యి. అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా, వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా. నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలాసార్లు చెప్తా ఉంటా. కానీ నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, దేనికి డబ్బు? ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది. చెయ్యండి ఆ ప్రజలకు. మీకందరికంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికంటే ప్రజలు 90% వెనకబడి ఉన్నారు. 100%, 100 మంది అయితే 100 మందిలో 10 మంది అందరూ బాగుంటే 90 మంది ప్రజలు మీకు అందరికంటే తక్కువ స్థాయిలో జీవన శైలి సాధిస్తున్నారు. ఎందుకు మీరు డబ్బులు తీసుకుంటున్నారు? వీళ్ళు కొత్తగా వచ్చిన అధికారులకు వాళ్ళకు చెప్తా ఉన్నారు, మనం నిజాయితీగా పనిచేస్తే ఉపయోగం లేదు, ఏదో ఒక అవినీతి మార్గంగా మనం సంపాదించుకోవాలనే దాంట్లో వీళ్ళందరూ వాళ్ళకు బోధిస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా దానికి లొంగిపోయి ఉన్నారు. ఇప్పటికే కొంత జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ కానీ పోలీసు కానీ ప్రతి వ్యవస్థలో కూడా నిజాయితీగా పని చేయండి.